సదా సస్వరూపం చిదానందకందం జగత్సంభవస్థానసంహారహేతుం స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి శ్రీ సాయిబాబా ప్రబోధామృతము గ్రంథము నుండి గ్రహించబడిన సాయిబాబా బోధలు. ధర్మబుద్ధితో అధర్మాన్ని ప్రతిఘటించాలి లేదా దానిని నిగ్రహించడానికి తగిన యత్నం చేయాలి అన్న విషయంపై బాబాగారు చెప్పిన కథ. ముస్లిం ఫకీర్లు సమావేశమయ్యే తాకియాలో ఒక అంధుడు నివసిస్తూ ఉండేవాడు. ఒక ధూర్తుడు అతడి భార్యను లోబరుచుకొని తర్వాత అతన్ని చంపాడు. చావడిలో 400 మంది విచారణ జరిపి ఆ ధూర్తుడికి అంగవిచ్ఛేదం చేయాలని తీర్పు చెప్పారు. ఆ శిక్షను అమలు చేసేవాడు అతడికి అలానే చేశాడు. కానీ ఆ పనిని కేవలం తన ధర్మంగా కాక అతడిపై తనకు గల కోపం కారణంగా నిర్వహించాడు. ఆ కారణంగా తర్వాత ఆ నేరస్తుని కొడుకుగా జన్మించాడు. దీనికి వివరణ ఏం చెప్పారంటే, ధర్మాన్ని అమలుపరచడంలోనైనా సరే కేవలం ధర్మబుద్ధితోనే వ్యవహరించాలి. అలా కాకుండా రాగద్వేషాలకు తావిస్తే అది కూడా ఒక రుణానుబంధంగా మారి హీనగతిని కలిగిస్తుంది. అట్టి వికారాలు లేకుండా కేవలం ధర్మబుద్ధితో చేయబడిన కర్మ చూడడానికి ఎంతో కఠోరమైనదిగా కనిపించినా ఎట్టి పాపానికి కానీ కర్మబంధానికి కానీ కారణం కాజాలదు. సరికదా చిత్తశుద్ధిని ప్రసాదిస్తుంది. ఈ సత్యాన్ని భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడు. ధర్మయుద్ధంలో బందుకోటిని చంపినా రాని పాపం వారిని ధర్మబద్ధంగా శిక్షించక మమకారంతో విడిచిపెట్టడం వల్ల వస్తుంది. పై కథలో అక్రమంగా పరభార్యను లోబరుచుకొని ఆమె భర్తను చంపిన వారికి పాప ఫలితాన్ని సాయి వివరించక అతన్ని ద్వేషంతో శిక్షించిన వాడికి కలిగిన దుష్ఫలితాన్ని వివరించడం గమనార్హం. అలా అధర్మంగా శిక్షించినవాడు మరుజన్మలో ఆ హీనుడికి కొడుకయ్యాడు. అంతేకాదు ఆ హీనుడికి అంగవిచ్ఛేదమయ్యాక జన్మించాడు. అంటే ఆ హీనుడి భార్యను మరొకడు లోబరుచుకోవటం వల్ల జన్మించాడని తలచాలి. తానెవంటి శిక్షించాడో వాడి పాపఫలంలో కూడా అలా శిక్షించినవాడు భాగస్వామి అయ్యాడు. అందుకే సాయి వేరొక చోట మనలను ఎవరన్నా కష్టపెడితే దేవుని స్మరించి తొలగిపోవాలని, ద్వేషాన్ని వహించకూడదని, అతడికి తగిన శిక్ష దేవుడు విధించాలని కానీ లేక వాడి కర్మ వాడిని కట్టి కుదపాలని కోరకూడదట. చేతనైతే ప్రేమతో వాడికి కూడా సద్బుద్ధి కలిగి వాడు బాగుపడాలని ప్రార్థించాలి. లేకుంటే వాడిని మరచి దైవాన్ని స్మరించి అక్కడి నుంచి తొలగిపోవాలి. ఇది వ్యక్తిగతమైన వైరాల సంగతి. ధర్మాధర్మాల ప్రసక్తి వచ్చినప్పుడు యథాశక్తి కేవలం ధర్మబుద్ధితో అధర్మాన్ని ప్రతిఘటించాలి లేదా దానిని నిగ్రహించడానికి తగిన యత్నం చేయాలి. ఈ కథను శ్రోతలందరూ ఇష్టపడ్డారనుకుంటున్నాను. మీ ఇష్టతను కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియచేయండి, షేర్ చేయండి. శ్రోతలందరికీ మరోసారి మా ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.